నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న చిలుముల సుధాకర్ ఎన్సీసీలో అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్గా సేవలందించేందుకు అర్హత సాధించారు. లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ ఆఫీసర్ ర్యాంకును పొందారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జనవరి 5 నుండి ఏప్రిల్ 4 వరకు 3 నెలల పాటు అత్యంత కఠినమైన సైనిక శిక్షణను చిలుముల సుధాకర్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆర్మీ శిక్షణలో భాగంగా ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలలో సమగ్ర శిక్షణ పొందారు. అలాగే ఎన్సీసీ క్యాడెట్లను భారత సైన్యంలో చేరేందుకు ప్రోత్సహించడం, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించడం, సైనిక జీవన విధానం పట్ల అవగాహన కల్పించడం వంటి ముఖ్య అంశాలపై కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం చిలుముల సుధాకర్ లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ అధికారిగా నియామకం కావడంతో కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. లెఫ్టినెంట్ ర్యాంక్తో విద్యార్థులకు, ఎన్సీసీ క్యాడెట్లకు ప్రేరణగా నిలుస్తూ ఎన్సీసీ ద్వారా క్యాడెట్లను శారీరక దృఢత్వం, డ్రిల్ మరియు క్రమశిక్షణ, ఆయుధ వినియోగం, ఫైరింగ్ శిక్షణ, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, సివిల్ డిఫెన్స్, విపత్తు నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, అలాగే దేశభక్తి, జాతీయ సమగ్రత వంటి అంశాలలో శిక్షణతో పాటు అదనంగా ఆర్మీలో చేరడానికి అవసరమైన అవగాహన, ఇంటర్వ్యూ సంసిద్ధత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టేలా ఈ శిక్షణ ద్వారా క్యాడెట్లను ఉత్తమ పౌరులుగా, భవిష్యత్ రక్షణ సిబ్బందిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ పరంగి రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి మునిస్వామి, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్, వివిధ విభాగాల అధ్యక్షులు డాక్టర్ ఏ మల్లేశం, డాక్టర్ జ్యోత్స్న, శివరాణి, ఇతర అధ్యాపకులు సుధాకర్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.